హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనిల్ అర్థమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం కాలం పని అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ కాలం పని అనే చాప్టర్కి రిలేటెడ్గా రెండు చాప్టర్లు ఉన్నాయి మనకి. కాలం పని నంబర్ 2 గొలుసు సూత్రము నంబర్ 3 పైప్స్ అండ్ ట్యాంక్స్. ఇవి మూడు రిలేటెడ్ టాపిక్స్: కాలం పని, గొలుసు సూత్రము, పైప్స్ అండ్ ట్యాంక్స్. ఈ మూడు టాపిక్ నుంచి మనకి ఏపీ కానీ తెలంగాణలో ఎస్ఐ మెయిన్స్కి 8 to 10 మార్క్స్ వస్తుంది. మన 2019లో ఏపీలో అయితే మనకి కాలం పని, గొలుసు సూత్రము, పైప్స్ అండ్ ట్యాంక్స్ నుంచి మనకి 10 మార్క్స్ వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం 10 మార్కులు కూడా స్కోర్ చేసే టాపిక్ ఇది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ మనం కంప్లీట్గా ఒక ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే రోజులు ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ మొత్తం పని. దీని మీద బేస్ అయ్యే చాప్టర్ మొత్తం రన్ అవుతుంది. రోజులు ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ మొత్తం పని. అది ఎలా కూడా చూద్దాం. సపోజ్ ఫస్ట్ ఏ అనే ఒక వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేశాడు అనుకుందాం. ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు. ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు ఏ అనే వ్యక్తి అనగానే 1/10 అని రాస్తాడు. 2 రోజుల్లో ఎంత పని చేస్తాడు ఏ అనే వ్యక్తి అంటే 2/10 అని రాస్తాడు. ఈ భిన్న యొక్క ఉద్దేశం ఏంది? మొత్తం పని 10 రోజులైతే ఒక భాగం చేశాడు లేదంటే ఒక రోజు చేశాడు అర్థం. ఇక్కడ నువ్వు రోజులుగా తీసుకుంటే రోజులుగా చెప్పుకుంటాం. అదే భాగంగా తీసుకుంటే ఫర్ సపోజ్ 10 రోజులు అనగానే మనం 10 భాగాలు పని చేయాలనుకోండి. ఏదైనా వ్యక్తి 10 రోజులు పని చేస్తాడు. 10 రోజులు అంటే 10 భాగాలు పని చేయాలి. సో 10 భాగాలు అంటే మొదటి రోజు ఎంత చేశాడు? 1/10 అంటే ఒక్క భాగం పని చేశాడు. మొత్తం 10 యూనిట్ల పని ఉంటే మొదటి రోజు ఒక్క భాగం పని చేశాడు. రెండవ రోజు 2/10 అంటే మొత్తం 10 యూనిట్లు అయితే ఏ రాశారు? రెండవ రోజు 2 భాగాలు పనిచేశాడు. మూడవ రోజు అంటే 3/10. సో ఫైనల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి? మన హారాన్ని కానీ రోజులు కనుక్కుంటే లవంలో ఏముంటుంది? చేసిన రోజులు ఉంటుంది, హారం వచ్చి మొత్తం రోజులు ఉంటాయి. 10గా తీసుకుంటే మొత్తం పని వచ్చేంత 10 భాగాలు అయితే మొదటి రోజు ఒక భాగం పనిచేశాడని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? ఒక క్వశ్చన్ స్టార్ట్. ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 రోజులు చేశాడు. బి అనే వ్యక్తి అదే పనిని 24 రోజులు చేశారు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది మన క్వశ్చన్. ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 డేస్లో చేశాడు. బి అనే వ్యక్తి అదే పనిని ఏ అయితే ఎంత పని చేశాడో అదే పనిని బి కూడా ఏం చేశాడు? 24 డేస్లో చేశాడు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలి. ఆప్షన్స్ చూపిస్తాను అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇవి. చెప్పండి వాటిలో ఏదో ఆన్సర్ ఏదవుతుందో. 6 days, 10 days, 12 days, 8 days ఆప్షన్స్. ఇవి ఆప్షన్స్. ఇవే కానీ ఆప్షన్స్ కానీ అయితే మనం క్వశ్చన్ని మనకి ఏమి తెలియకపోయినా కానీ జనరల్గా కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే ఆన్సర్ మనకు వెంటనే చెప్పగలుగుతాం. ఆన్సర్ ఎంతంటే 6 days, 6 రోజులు. ఎలా చెప్పగలిగా 6 రోజులని? చూడండి, ఒక వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుంది? 8 days పడుతుంది. రెండో వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుంది? 24 days పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తున్నారు. వీడు ఒక్కటికే 8 days అంటే వీడు సపోర్ట్ తీసుకుంటే ఏమవ్వాలి? 8 కన్నా తక్కువ పని అయిపోతుందా? అంతేనా? ఏ అనే వ్యక్తికి 8 days పడుతుంది. బి అనే వ్యక్తి ఇతను సపోర్ట్ చేస్తున్నాడు పనిలో. సో ఏమవ్వాలి? 8 కన్నా తక్కువ రోజుల పని అవ్వాలి. ఇక్కడ ఏముంది? 8, 12, 10. 8 కన్నా ఎక్కువ ఉన్నాయి, మనకు తక్కువ అవ్వాలి. తక్కువ ఏముంది? ఒకే ఒక ఆప్షన్ ఉంది, 6 రోజులు అని చెప్పి. సో ఆన్సర్ ఎంత అవ్వాలి? 6 రోజులు అవ్వాలి ఆప్షన్.
ఇక్కడ రోజుల మధ్య తేడా ఎందుకుంది? వాళ్ళ సామర్థ్యం వేరుగా ఉంది కాబట్టి. ఏ అనే వ్యక్తి 8 డేస్ అయిపోతుందంటే ఇతని సామర్థ్యం ఎక్కువ. బి అనే వ్యక్తికి 24 డేస్ అవుతుందంటే ఇతని సామర్థ్యం తక్కువ. సామర్థ్యం తక్కువ కాబట్టి రోజులు ఎక్కువ పడుతుంది, సామర్థ్యం ఎక్కువ కాబట్టి రోజులు తక్కువ పడుతుంది. సామర్థ్యానికి రోజులకి ఎప్పుడు ఎలా ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 8 రోజులు 24 రోజులు అంటే మనకు రోజులు తెలుసు, పని తెలియాలి. పని తెలియాలంటే 8కి 24కి ఎల్సిఎం తీసుకోవడమే. ఆ ఎల్సిఎంఏ మనం చేయాల్సిన పని. సో మనం ఎంత పని చేయాలి? 24 భాగాలు పని చేయాలి. పని కాబట్టి యూనిట్స్గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడేమొచ్చింది? టోటల్ వర్క్ కూడా తెలిసిపోయింది. మనకేంది కండిషను? రోజులు ఇంటూ సామర్థ్యం ఇచ్చుకోవాలి, మొత్తం పని చెప్పుకున్నాం. నాకు ఇక్కడేమి ఇచ్చాడు? రోజులు ఇచ్చాడు. ఈ రోజుల యొక్క ఎల్సిఎం నేను ఏం చేశాను? మొత్తం పనిగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి? సామర్థ్యం కావాలి. రోజులు ఉన్నాయి, పని ఉంది. సో మనం పని చేయాలి. పని చేయాలంటే ఒక్క రోజు నీ సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి. ఎంత అవుతుంది? ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు అంటే ఏమవుతుంది? ఒక్క రోజుకి ఎంత పని చేస్తావు? 3 భాగాలు పని చేస్తావు. ఒక్క రోజుకి 3 భాగాలు పని చేస్తావు కాబట్టి ఏమవుతుంది? 8 రోజులు ఈ పని మొత్తం పూర్తి అయిపోతుంది. 8 3 24 రోజులు ఏంటో సామర్థ్యం ఇచ్చుకోవాలి, మొత్తం పని. సామర్థ్యం కాబట్టి ఏం చేస్తాం? మొత్తం పని బై రోజులు. రోజులు కావాలంటే మొత్తం పని బై సామర్థ్యం. అది మీకు తెలుసు కండిషన్. సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు? ఒక్క భాగం పని చేస్తాడు. అంటే ఒక్క రోజుకి ఒక్క యూనిట్ పని చేస్తాడు. 24 రోజులు పని చేస్తే ఏమవుతుంది? ఆ మొత్తం పని పూర్తి అవుతుంది. వీడు ఒక రోజుకి 3 భాగాలు పని చేస్తాడు. వీడు వచ్చి రోజుకి 1 భాగం పని చేస్తాడు. మొత్తం పని ఎంత అవుతుంది? ఒక్క రోజులో 4 భాగాలు పని చేసుకుంటున్నారు ఇద్దరు కలిస్తే. నాకేం కావాలి? ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారో కావాలి. ఇద్దరు కలిసి అంటే మొదటి వ్యక్తి 3 భాగాలు చేస్తే రెండో వ్యక్తి 1 భాగం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి కాబట్టి ఏమవుతుంది? ఒక్క రోజులో 4 భాగాలు పని చేస్తారు. ఒక్క రోజులో 4 భాగాలు చొప్పున మొత్తం పని చేయాలంటే ఏమవుతుంది? 6 డేస్, 4 రోజులు 24 అంటే ఎంత అవుతుంది? ఆన్సర్ 6 రోజులు ఆన్సర్ అవుతుంది. సో మనకు మెయిన్ కండిషన్ ఏంది? రోజులు ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ మొత్తం పని. రోజులు, సామర్థ్యం, మొత్తం పని. ఈ చాప్టర్ మొత్తం దీని మీద బేస్ అయి నడుస్తుంది. వెరీ ఈజీ. మనం దీన్ని మీరు ఇంకో విధంగా కూడా చూస్తుంటారు. ఏ ఇంటూ బి, దీనికి ఫార్ములా ఇద్దరు కలిసి అనగానే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బిగా తీసుకుంటారు. 8 ఇంటూ 24 బై 8 ప్లస్ 24. ఓకే, ఇలాగే వద్దు. ఇది కూడా దీనికి క్వశ్చన్ అయితే ఇది కూడా అవసరం లేదు. మనం చూసిన వెంటనే క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలుగుతాం. ఒకసారి చూడండి. ఏ వచ్చి 8 రోజులు అని చెప్పాను, బి వచ్చి 24 రోజులు చెప్పాను. ఏ చేసిన పని అదే పని బి కూడా ఏం చేస్తున్నాడు? 24 డేస్ చేస్తున్నాడు. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పగలుగుతాం 6 డేస్ అని. ఎలా అంటే 8 3 ఎంత? 24 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ప్లస్ 1 యాడ్ చేస్తాను అంతే. 3 + 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. బై 4 4 బకెట్లు 4 6 డేస్ ఆన్సర్. ఎన్నిసార్లు పోతుంది? విశేషం భావించబడుతుంది 3 సార్లు పోతుంది. 8 3 24 ప్లస్ 1 యాడ్ చేశాను 4 అయింది. 24/4 వేసి ఆన్సర్ రాసాను. 6 డేస్ రాసాను. అది ఎందుకు రాసాను వివరంగా ఇక్కడ మీకు తెలిసింది. ఈ 3 + 1 అనేది ఏంది? నేను 8 బకెట్లు 8 3 24 వీటిని పోల్చు రేషియోగా పోల్చు అనుకోండి. 8 బకెట్లు 8 3 ఎంత అవుతుంది? 24. ఈ 1 3 అనేది ఏంది? సామర్థ్యం. 8 రోజుల్లో చేసే సామర్థ్యం ఎంత ఉంటుంది? 3 భాగాలు ఉంటుంది. రోజులు తక్కువ అంటే సామర్థ్యం ఉండాలి, ఎక్కువగా ఉండాలి. 24 రోజులు చేసే సామర్థ్యం ఎంత ఉంటుంది? 1 భాగం ఉంటుంది. ఇవి సామర్థ్యం కాబట్టి 3 + 1 నేను ఇక్కడ ఏం చేశాను? 1 కూడుకోండి ఎందుకు చెప్పాను? 8 బకెట్లు 8 3 24 నాకు తెలుసు కాబట్టి 3 + 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 8కి 24 కలిసి ఎంత అవుతుంది? 24 అవుతుంది కాబట్టి 20/4 వేసాను. 6 డేస్ రాస్తాను. మీకు ఎంత క్లారిటీ ఇక్కడ చూపించాను. ఓకే, ఇంకోటి చూడండి. మీరు ఇది కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్క నిమిషం.
మీరు ఈ పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే ఏ వచ్చి 8 రోజులు, బి వచ్చి 24 రోజులు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అవుతుంది? 6 రోజులు అవుతుంది. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారు అనుకోండి, ఏ అనే వ్యక్తి ఒక పనిని 16 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి అదే పనిని 48 రోజుల్లో చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటారు. ఇద్దరు కలిసి అనగానే మనకేం తెలుసు? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అని కొంతమంది వాడతారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారు? రోజులు తీసుకొని వీటికి ఎల్సిఎం మొత్తం పనిగా తీసుకొని వాటి సామర్థ్యంతో చేస్తారు. మనం ఇలా ఏం చూసి మనం 16 మూడు అంతా 48 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 4 పార్ట్స్ బై 4. 4 ఒక్కట్లో 4 ఆన్సర్ ఎంత అవుతుంది? 12 డేస్ నుంచి ఆన్సర్ పెట్టేవచ్చు. ఎగ్జాక్ట్గా డ్యూజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఎగ్జాక్ట్ ఇది మీరు ఇలా ఇది చేసి మీకు ఆన్సర్ వచ్చింది 12 డేస్ వచ్చింది. ఇది కూడా మీరు చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. ఈ కండిషన్ కానీ మీరు తెలుసుకున్నారనుకోండి, ఏ వచ్చి 8 డేస్, బి వచ్చి 24 డేస్, సి ఏ ప్లస్ బి వచ్చి 6 డేస్. ఒకసారి చూడండి ఏ అవుతుంది? 16 రోజులు ఉంది. 16 అంటే ఏదే వ్యక్తిది ఎన్నిసార్లు పెంచాడు? 2 సార్లు పెరిగింది. ఓకేనా? 8 రోజులు ఎంత? 16. బి ఎంత పెరిగింది? 48 అనగానే 24 రోజులు 48. సో ఏ ప్లస్ బి కూడా ఎంత పెరగాలి? ఇంకా 12 డేస్. ఆన్సర్ అయిపోయింది. సో ఆన్సర్ అంత ఇప్పుడు 12 డేస్. ఈ కండిషన్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ కండిషన్ పోతూనే ఉంటుంది. ఇంకా 8 3 24 72 18. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్లో క్వశ్చన్స్లో మీకు ఏనే వ్యక్తి అనుకోండి, ఏనే వ్యక్తి వచ్చి 24 డేస్ అంటాడు, బి అనే వ్యక్తి వచ్చి 72 డేస్ అంటాడు. ఏ ప్లస్ బి ఎంత? మీకు ఏ ప్లస్ బి ఎంత అవసరమైంది? మీరు అందరిలాగా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి చేయని అవసరం లేదు. 24 72 ఎల్సిఎం తీసుకునే సామర్థ్యం కూడా చేయని అవసరం లేదు. ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకొని ఉంటే సింపుల్గా 8 24 6 మీరు గుర్తుపెట్టుకొని ఉంటే 8 ఎన్నిసార్లు పోతుంది? 24 అనేది 8 3 24 24 మూడు ఎంత అవుద్ది? 72. 6 మూడు ఎంత అవ్వాలి? 18. ఆన్సర్ ఎంత అయిపోయింది? 18 డేస్ మా ఆన్సర్ అయిపోయింది. ఓకే? ఈ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి కండిషన్స్ టైమర్ వర్క్లో చాలా ఉన్నాయి. అవి మన క్వశ్చన్స్ వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. మీకు ఏం చేశాను నేను కండిషన్లో? రోజులు ఇంటూ సామర్థ్యం ఇచ్చుకొని మొత్తం పని ఎలాగో చెప్పాను. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది కావచ్చు. ఈ కండిషన్తో ఈ చాప్టర్ మొత్తం మనం చేయొచ్చు. మీరు ఇది ఒకటి కానీ గుర్తుపెట్టుకోమనుకోండి, ఈ రిలేషన్ ఎంత దూరం పోతుందో అంత దూరం మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏంటి బి బై ఏ ప్లస్ బి ఏ వాడడం అవసరం లేదు. ఓకే? దీని మీద కొన్ని క్వశ్చన్స్ వద్దాం. ఓకేనా? క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తి 20 రోజుల్లో పని చేస్తాడంట. బి అనే వ్యక్తి అదే పనిని, అంటే ఏ పని చేశాడో అదే పనిని బి ఏం చేస్తాడు? 5 రోజుల్లో చేయగలుగుతాడు. సి ఏం చేస్తున్నాడు? అదే పనిని ఎన్ని రోజులు మనం ఎగ్జాక్ట్ ఇవ్వలేదు. ఏ కామా బిలు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు చేస్తాడంట. అయితే నాకేం కావాలి ఫైనల్గా? ఏ కామా బి కామా సిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో కాదు. చెప్పండి ఆన్సర్ ఎంత అవుతుందో? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీటిల్లో ఏదవుతుంది? సార్ చూడండి ఒకసారి. ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో, ఇది నాకు ఇచ్చిన డేటా తీసుకుంటున్నాను. బి అనే వ్యక్తి అయితే అదే పనిని 5 రోజుల్లో, అది కూడా తీసుకున్నాను. నాకు సి ఏం తెలుసు? ఏ కామా బిలు ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు అన్ని రోజులు నేను రాసుకోవాలి. ఓకే? నేను సి నాకు తెలియాలంటే నాకు ఫస్ట్ ఏం కావాలి? ఏ కామా బిలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారో తెలియాలి. అది తెలియాలంటే మీరు ఏమనాలి దాన్ని? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. మనకైతే అవసరం లేదు, ఆ ఫార్ములా మనకు అవసరం లేదు. చూడండి ఎన్నిసార్లు పోతుంది? 5 4 20 ప్లస్ 1 యాడ్ చేస్తాను. ఎంత అవుతుంది? 5 సామర్థ్యం బై 5. 5 ఒక్కోట్లో 5 4 అంటే ఎంత అవుతుంది? 4 డేస్. ఎగ్జాక్ట్ మనకు వచ్చేస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది. 5 4 20 ప్లస్ 1 యాడ్ చేస్తా. మనకి ఏం చేస్తాను? సామర్థ్యంగా తీసుకుంటాను. అలా మనం తెలుసుకున్నాం. సో 20/5 అంటే ఎంత అవుతుంది?
4 days అవుతుంది. సో సి ఎంత అవుతుంది? 4 రోజుల్లో చేసేస్తుంది. సో మనకి సి కూడా తెలిసిపోయింది. మనకి ఇప్పుడు ముగ్గురు కలిసి కావాలి. ముగ్గురు కలిసి కావాలంటే 25 4 ఎంత అవుతుంది? ఎల్సిఎం అనేది 20 అవుతుంది. అంటే మనం ఎంత పని పూర్తి చేయాలి? 20 భాగాల పని పూర్తి చేయాలి. ఏనే వ్యక్తి అయితే ఒక రోజు ఎన్ని భాగాలు పని చేస్తాడు? ఒక్క భాగం పని చేస్తాడు. బి అనే వ్యక్తి అయితే ఎన్ని భాగాలు పని చేస్తాడు? 4 భాగాలు పని చేస్తాడు. పని కాబట్టి యూనిట్స్ తీసుకుంటున్నాం. సి అనే వ్యక్తి అయితే ఎన్ని భాగాలు పని చేస్తాడు? 5 భాగాలు పని చేస్తాడు. ఒక్క రోజులో ఏ అనే వ్యక్తి అయితే 1 భాగం, బి అనే వ్యక్తి అయితే 4 భాగాలు, సి అనే వ్యక్తి అయితే 5 భాగాలు. ఒక్క రోజులో ముగ్గురు కలిస్తే ఎంత పని అయిపోతుంది? ముగ్గురు కలిస్తే ఏ కామా బి కామా సిలు ముగ్గురు కలిసి అన్నారు. ఎంత పని అవుతుంది? 1 + 4 5, 5 + 5 అంటే 10 భాగాలు పని అయిపోతుంది. ఒక్క రోజులో 10 భాగాల పని ముగ్గురు కలిసి చేస్తున్నారు. మొత్తం పని ఎంత ఉంది? 20 భాగాల పని ఉంది. 20 భాగాల పని గంట ఎన్ని రోజులు పడుతుంది? 2 days. ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షన్ 2 days. మనకి ఈ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ గా సి విలువ ఇవ్వలేదు. ఇచ్చుంటే మనం ఇలా రాసుకొని చేస్తుండే వాళ్ళం. సి విలువ ఇవ్వకుండా సి ఎన్ని రోజులు మనం ఇవ్వకుండా మనకి ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏ కామా బిలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో సి అనే వ్యక్తి కూడా అది అన్ని రోజులు చేస్తారని చెప్పాడు కండిషన్. సో నాకు ఫస్ట్ ఏం కావాలి? ఏ కామా బిలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారో తెలుసుకోవాలి. మనకి చూడంగానే మనం అయిపోవాలి. ఇక్కడ 5 4 20 ప్లస్ 1 అంటే 5 అంటే ఆన్సర్ అంతే ఉంది. 4 days అని తెలుసుకోవాలి. జస్ట్ కొన్ని సెకండ్స్ లో తెలుసుకోవాలి. మనకి సి ఎంత అయిపోయింది? 5 అయిపోయింది. మనకు కొంచెంగా అలర్ట్ గా ఉంటే ఇక్కడ తెలిసిపోతుంది. మనకి ఇక్కడ 4 అటకనే ఎన్నిసార్లు పోద్ది? 4 5 5 ప్లస్ ఇది ఎన్నిసార్లు పోయింది? 5 4 4 ప్లస్ 20 కాబట్టి 21 20 కదా ప్లస్ 1 5 + 4 + 1 ఎంత అయింది? 10 అయింది. 20 + 10 అంటే ఆన్సర్ ఎంత? 2 days అయిపోయినా. ఒకసారి చూడండి. ఏ ఒక్క పనిని 2 గంటల్లో చేయగలడు. అదే పనిని బి 8 గంటల్లో 3 సార్లు చేయగలడు. అదే పనిని సి 8 గంటల్లో చేయగలడు. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అడగచ్చు. ఈ ఆప్షన్స్ చూడండి, నేను చేస్తాను ఒకసారి. ఏనే వ్యక్తి ఒక పనిని 2 గంటల్లో చేయగలడు. వాళ్ళు ఇచ్చిన కండిషన్ తీసుకుంటున్నాను. బి అనే వ్యక్తి అయితే 8 గంటల్లో 3 సార్లు చేస్తాడంట. 3 సార్లు నాకు అవసరం లేదు, ఒకసారి చాలు, నాకు ఒకసారి చేసి సరిపోతుంది. సో బి అనే వ్యక్తి ఏం చేస్తాడు? 8 గంటల్లో 3 సార్లు చేస్తాడు. 1 గంటలు అంతా అవుతుంది 8/3. నేను పాయింట్లు రాసుకోను, భిన్నంగానే తీసుకున్నాను. సి అనే వ్యక్తిని ఏం చెప్పాడు? 8 గంటల్లో ఆ పని పూర్తి చేసి చెప్పాడు. ఏ అనేవాడు సి అనేవాడు ఒకసారి చేస్తున్నాడు, వీడే 3 సార్లు చేసేది. సో నాకేం కావాలి? ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అంటే ఒకసారి చేస్తే సరిపోతుంది. అందుకని ఏం చేస్తాను? బిని వీడు 3 సార్లు చేస్తాను కాబట్టి ఒకసారిగా తీసుకున్నాను. 8/3 ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఇది ముందులాగే నాకేం ఇక్కడ ఏమిచ్చాడు? ఇస్తే రోజులు ఇస్తాడు, లేదంటే గంటలు ఇస్తాడు. ఇక్కడ అవర్స్ ఇచ్చాడు. నాకేం కావాలి? టోటల్ పని కావాలి. టోటల్ పని కావాలంటే 2 8 8 కలిసి ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే నేను ఎంత పని చేయాలి? 8 యూనిట్ల పని చేయాలి. సో ఏదో వ్యక్తి ఏం చేస్తాడు? మొత్తం పని తెలుసు, కాలం తెలుసు, నాకు ఇంకోటి ఏం కావాలి? సామర్థ్యం కావాలి. నా సామర్థ్యం ఎంత? 2 అవర్స్లో పని చేస్తానంటే 1 గంటకి ఎంత చేస్తాను? 4 భాగాలు పని చేస్తాను. బియ్యన పడితే ఏం చేస్తాడు? 8 × 1 3 × 1 అంటే 3 భాగాలు పనిచేస్తాడు. ఈ హారం అనేది 1 పెంచుతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? డివిజిబుల్ 8 × 1 పోతుంది కదా. ఈ హారం ఉంది కదా, 3 × 1 అంటే 3 భాగాలు పనిచేస్తాడు. సి అనే వాడు ఏం చేస్తాడు? 8 గంటలు పని చేస్తాడు ఒక పని. 8 గంటలు అంటే 1 గంటకి ఎంత అవుతుంది? 8 × 1 కాబట్టి
ఒక భాగం పని చేసుకుంటాడు వాడు. ఒక గంటకి ఒక భాగం చేస్తాడు కాబట్టి 8 అవర్స్లో ఏమవుతుంది, 8 గంటల పని అయిపోతుంది. ఏనేవాడు ఏం చేస్తున్నాడు, 2 గంటలు చేస్తున్నాడు. 2 గంటల పని అవ్వాలంటే ఏం చేస్తాడు, గంటకి 4 భాగాలు పని చేస్తున్నాడు. అంతా నేనేం చేశాను, ఒక గంటకి తీసుకున్నాను. ఒక గంటకి ముగ్గురు కలిసి ఎంత పని చేస్తున్నారు? ఇప్పుడు ముగ్గురు కలిసి అంటే ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి ఎంత పని చేస్తున్నారు? వీడి 4 భాగాలు, వీడి 3 భాగాలు, వీడి 1 భాగం అంటే 8 భాగాలు పని చేస్తున్నారు. ముగ్గురు కలిసి 8 భాగాలు పని చేస్తారు ఒక గంటకి. సో నాకు ఎంత పని అవ్వాలి, ఉండేదే 8 భాగాల పని ఉంది. సో ఆన్సర్ ఎంత అయిపోతుంది, బై 8 వేసామంటే 1 అవర్ అయిపోతుంది. సో ఎంత ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ 1 అవర్. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఏ అనేవాడు ఒక పనిని 2 గంటలు చేస్తాడు, సి అనేవాడు ఒక పని 8 గంటలు చేస్తున్నాడు. బి అనేవాడు ఏం చేస్తున్నాడు, 8 గంటల్లో 3 సార్లు చేస్తున్నాడు అంట. నాకైతే 3 సార్లు అక్కర్లేదు, ఒకసారి చాలు. ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేయాలో నాకు కావాలి. సో వీడేం చేస్తున్నాడు, 2 అవర్స్, వీడు 8 అవర్స్, వీడు 3 టైమ్స్ కాబట్టి 8 గంటల్లో 3 సార్లు అంటే 8/3 వేస్తే ఏమవుతుంది, 1 గంటలో ఎంతసార్లు మనకు తెలిసిపోతుంది. సో నేను దీనికి నాకేమొస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి నేను తీసుకోలేదు, భిన్నంగానే తీసుకున్నాను. నా కండిషన్ ఏంటి, రోజులు ఇంత సామర్థ్యం తీసుకోవాలి మొత్తం పని. ఇక్కడ రోజులన్నా గంటలన్నా ఒకటేగా తీసుకుంటాం, గంటలు ఇంటూ సామర్థ్యం తీసుకోవాలి మొత్తం పనిగా తీసుకుంటాను. సో ఏమొచ్చింది, ఇక్కడ 2 గంటలు పని చేస్తాడంటే 1 గంట ఎంత పని చేస్తున్నాడు, 4 భాగాలు పని చేస్తాడు. బి అనే వ్యక్తి అయితే 8x1 3x1 అంటే 3 భాగాలు పని చేస్తాడు 1 గంటకి. సి అనే వ్యక్తి అయితే 8 అవర్స్ కాబట్టి గంటకి ఎంత పని చేస్తాడు, 1 భాగం పని చేస్తాడు. ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తున్నారు, 8 అవర్స్ చేస్తున్నారు, ఎంత 1 అవర్లో. సో ఆన్సర్ ఎంత అయిపోయింది, 1 అవర్. ఏ అనే వ్యక్తి ఒక పనిని 2/5 వంతు పనిని 6 రోజులు చేస్తారు. బి అనే వ్యక్తి అయితే అదే పనిని 1/3 వంతు పని అయితే 10 రోజులు చేస్తారు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిలో 4/5 వంతు పని ఎన్ని రోజులు చేస్తాడో కాదు. ఏ పని చేస్తాడో బి కూడా అదే పని చేస్తాడు. సో ఇద్దరు కలిసి ఆ పనిని 4/5 వంతు చాలు, మొత్తం పని అవసరం లేదు. చూడండి ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ నేను చేయాలంటే ఫస్ట్ నాకు ఏ ఆ పని మొత్తం చేసే రోజులు కావాలి, బి కూడా ఆ పని చేసే మొత్తం రోజులు కావాలి. మొత్తం రోజులు తీసుకుని నేనేం చేస్తాను, వాటి ఎల్సిఎం తీసుకొని మొత్తం పని అంతా తెలుసుకుంటాను. వాళ్ళిద్దరు కలిసి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తే తెలుసుకుంటాను. మొత్తం పని ఎన్ని రోజులు చేస్తే తెలుసుకుంటే అప్పుడు ఆ మొత్తం పని నాకు ఎంత వంతు కావాలి, 4/5 వంతు కావాలి. సో మనకి ఇక్కడేమిచ్చాడు, మొత్తం పని ఇవ్వలేదు, మనకేమన్నాడు 2/5 వంతు పనిని 6 రోజుల్లో చెప్పాడు. అంటే మొత్తం 5 భాగాల పని ఉంటే 2 భాగాలు చేశాడు, 2 భాగాలు మాత్రం పని చేశాడు. 2 భాగాలు 6 రోజులు అయితే ఎంత అవుతుంది, 1 భాగానికి 3 రోజులు అవుతుంది. మొత్తం పని ఎంత అవుతుంది, 15 రోజుల్లో ఆ పని మొత్తం పూర్తి చేస్తాడు. అది ఏ కండిషన్. బి కండిషన్ వస్తున్నాను. బి అనే వ్యక్తి 1/3 వంతు పని చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. అంటే మొత్తం 3 వంతు పని చేయాల్సి వస్తుంది. ఎన్నో వంతు చేశాడు, 1 భాగమే చేశాడు. మొత్తం 3 భాగాలు అయితే అందులో 1 భాగం చేయడానికి వాడికి ఎంతకాలం పడుతుంది, 10 డేస్ పడుతుంది. సో ఈ పని మొత్తం పూర్తవ్వడం ఎంత అవుతుంది, 1 భాగానికి 10 డేస్ అయితే ఎంత అవుతుంది, 3 భాగాలు అనగానే 30 డేస్ అవుతుంది. సో ఏ అనే వ్యక్తి అయితే 10 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి అయితే 30 రోజులు చేస్తాడు. ఇద్దరు కలిసి ఏంటో నాకు తెలియాలి. ఇద్దరు కలిసి తెలియాలనగా మనం ఏం చేస్తాం, వీటిని ఎల్సిఎం తీసుకుంటాం. ఈ క్వశ్చన్కి అయితే నాకు ఎల్సిఎం అవసరమే లేదు. ఎందుకని నా కండిషన్ ప్రకారం ఎన్నిసార్లు పోతుంది, ఇది 15 2 30 ప్లస్ 1 అంటే 3 10 అంటే 10 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, 10 డేస్. ఇద్దరు కలిసి 10 రోజులు చేస్తే నాకు ఏం కావాలి, ఇద్దరు కలిసి 4/5 వంతు అయితే ఎన్ని రోజులు చేస్తే కావాలి. ఇద్దరు కలిసి 10 డేస్ అంటే దీనిలో 4/5 వంతు అంటే ఎంత అవుతుంది, 4/5 5 ఒక్కట్లు 5 2 అంటే ఎన్ని అవుతుంది, 8 డేస్ చేసేస్తారు. మొత్తం పనికి 10 డేస్ పడుతుంది. దాంట్లో ఎన్నో వంతు కావాలి, 4వ వంతు కావాలి. 5 వంతుకి 10 డేస్ అయితే ఎంత అవుతుంది, 4 వంతు అనగానే 8 డేస్ అవుతుంది.
ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందంటే నాకు ఎల్సిఎంతో పని లేదు, మొత్తం పనితో నాకు అవసరమే లేదు. అక్కడ 15 ఒకట్లు 15 రెండు పోద్ది, 1 2 అంటే నాకు ఏం చేస్తుందండి సామర్థ్యంగా తీసుకుని వచ్చి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 2 + 1 ఎంత అవుద్ది 3 అవుద్ది. 15కి 30కి ఎల్సిఎం ఎంత అవుద్ది 30 అవుతుంది. విశేషంగా భావించబడిందంటే ఆటోమేటిక్ ఎల్సిఎం ఇదే అయిపోద్ది, ఇంకేం మనమే ఆలోచించిన అవసరమే లేదు అసలు. బై 3 3 ఒకట్లు 3 పదులు అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు 10 రోజుల్లో పని మొత్తం పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి 10 డేస్లో చేశారంటే నాకు ఎన్ని వంతు కావాలి 4/5 వంతు కావాలి. 5 భాగాల పనికి 10 డేస్ పట్టిందంటే 4 భాగాల పనికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 8 డేస్. లేదంటే 4/5 వేసామంటే 5 ఒకట్లు 5 రెండు 2 × 4 అంటే 8 డేస్. ఏని వ్యక్తి ఒక పనిని 1/2 వంతు పనిని 5 రోజులు చేస్తాడు. బి అనే వ్యక్తి అదే పనిని 3/5 వంతు పని అయితే 9 రోజులు చేస్తాడు. సి అనే వ్యక్తి అదే పనిని 2/3 వంతు అయితే 8 డేస్లు చేస్తారు. సో నాకైతే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారో కావాలి. ముగ్గురు వేరు రోజులు చేస్తారు. ముగ్గురు వేరు రోజులు ఉండగా మనకేమవుతుంది సామర్థ్యం కూడా వేరుగా ఉంటుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఇందాక ఏ తీసుకున్నా బి తీసుకున్నా, ఇప్పుడు ఏబిసి ముగ్గురు వచ్చారు అంతే. ఇదే క్వశ్చన్ని మీకు ఒక సీక్వెన్స్ చెప్పాక నేను 8 24 6 అని చెప్పి అదే సీక్వెన్స్ ఇంకోటి ఉంది. ఆ సీక్వెన్స్ కానీ మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ సొల్యూషన్ లేదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టచ్చు. విత్ ఇన్ 10 సెకండ్స్లో పెట్టచ్చు, 30 సెకండ్స్ కూడా అవసరం లేదు. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఈ క్వశ్చన్కి మీరు బబుల్ చేయడానికే మీకు టైం అవుతుంది, కానీ సొల్యూషన్కి అయితే టైం ఉండదు. మీకు ఇలా చెప్పాను నా సొల్యూషన్ ఒకటి చెప్పాను. సీక్వెన్స్ ఏం చెప్పాను, ఏ వచ్చి 8 డేస్, బి వచ్చి 24 డేస్, ఏ ప్లస్ బి అని చెప్పాను 6 డేస్ అని చెప్పాను. సో ఇదే విధంగా మనకి ఇంకో కండిషన్ కూడా ఉంది. ఏ వచ్చి 10 డేస్, బి వచ్చి 15 డేస్, ఏ ప్లస్ బి వచ్చి 6 డేస్. ఇదే కండిషన్ కూడా పోతూనే ఉంటుంది. ఈ కండిషన్ కూడా ఆ కండిషనే ఈ క్వశ్చన్. చూడండి ఒకసారి ఇక్కడే ఆన్సర్ చెప్పచ్చు. చూడండి ఒకసారి 1/2 వంతు పని 5 డేస్ అనగానే ఉద్దేశం ఏంది, ఒక భాగాన్ని వరకు ఎంతకాలం పట్టింది 5 రోజులు పట్టింది. సో 2 భాగాలు పని చేయాలి ఎంతకాలం పడుతుంది 10 రోజులు పని పడుతుంది. నాకేం కావాలి ఎప్పుడైనా సరే ఏ మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారో కావాలి, బి కూడా మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారో కావాలి, సి కూడా మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారో కావాలి. సో బి ఎన్ని రోజులు చేస్తారో మొత్తం పని అదే పని 3/5 వంతు పని 9 డేస్ అంటే ఒక భాగానికి ఎన్ని రోజులు పడుతుంది 3 రోజులు పడుతుంది. సో మొత్తం పని 5 భాగాలు కాబట్టి 5 × 3 ఎంత అవుతుంది 15 రోజులు అవుతుంది. అది బి. సికి వస్తే 2/3 వంతుల పని 8 డేస్ అంటే ఎంత అవుతుంది, ఒక భాగానికి 4 డేస్ పడుతుంది. ఒక భాగానికి 4 డేస్ అంటే ఎంత అవుతుంది మొత్తం పని 12 డేస్. ఈ 3 నాకు తెలుసు అక్కడ 10 15 12. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు అన్నారు. ఏ వచ్చి 10 రోజులు, బి వచ్చి 15 రోజులు, సి వచ్చి 12 రోజులు. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకున్నాం. ఆ 3 రాశాం. మీకు నేను చెప్పిన పాయింట్ మీకు నీట్గా అర్థమైంటే ఇక్కడే క్వశ్చన్ అయిపోద్ది. 10కి 15 అనగానే వీళ్ళందరూ కలిసి 6 రోజులు. ఆ కండిషన్ మీకు ఇప్పుడు చెప్తాను. 10 15 మీకు కనిపించిందంటే ఇద్దరు కలిసి అనగా మనకి రోజు గుర్తు రావాలి 6 డేస్ గుర్తు రావాలి. ఇద్దరు కలిసి 6 రోజులు. ఇంక రిమైనింగ్ ఎవరు ఉన్నారు, సి ఉన్నాడు ఇక్కడ. ఎన్నిసార్లు పోతుంది 6 2 12 ప్లస్ 1 యాడ్ చేస్తాను. ఈ 1 అనేది ఎక్కడే 6 ఒకట్లు 6 2 కదా 1 + 2 అదే ఈ 3 అనేది. ఓకేనా 2 + 1 అంత సామర్థ్యం 3 భాగాలు బై 3 ఎంత అవుతుంది 3 4 4. ఆన్సర్ ఎంత ఫస్ట్ ఆప్షన్ 4 డేస్. క్వశ్చన్ చూసిన వెంటనే ఇలా కనిపించిన వెంటనే మన ఆన్సర్ చెప్పగలుగుతాం. ఈ మోడల్ ఈ కండిషన్ ఒకసారి చెప్తాను మీకు. లేదనుకోండి మామూలుగా ఏం చేస్తాం ఎల్సిఎం తీసుకొని చేద్దాం. ఒకసారి కూడా చూడండి మీకు ఆ కండిషన్ కూడా చెప్తాను. ఏనే వ్యక్తి 1/2 వంతు పని ఎంత అన్నాడు 5 డేస్ అన్నాడు. బి అనే వ్యక్తి అయితే ఎంత అన్నాడు 3/5 వంతు పని ఎంత అన్నాడు 9 డేస్ అన్నాడు. సి అనే వ్యక్తి ఎంత అన్నాడు 2/3 వంతు పని అయితే 8 డేస్ ఇచ్చారు.
నాకు ఇక్కడ వంతులు ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి, ఇలా ఉంటే నేను చేయలేని క్వశ్చన్ని. నాకేం కావాలి? ఏ అనే వ్యక్తి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడో కావాలి, బి అనే వ్యక్తి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడో కావాలి, సి అనే వ్యక్తి మొత్తం పని ఎన్ని రోజులు చేస్తాడో కావాలి. అప్పుడు నేను చేయగలుగుతాను. సో 1/2 అంటే ఒక భాగానికి 5 days పట్టిందంటే అంతా 2 భాగాలు కనగానే 10 days పడుతుంది. అది మొత్తం పని. బికి అయితే 3 భాగాలకి 9 రోజులు అంటే ఎంత అవుతుంది? ఒక భాగానికి 3 రోజులు పడుతుంది. 5 into 3 ఎంత అవుతుంది? ఆ పని మొత్తం పూర్తి అవ్వాలంటే 15 రోజులు పడుతుంది. సి అనే వ్యక్తికి అయితే 2 1 4 అంటే ఒక భాగానికి 4 days అంటే ఎంత అవుతుంది? 3 భాగాలకి 3 4 12 రోజులు పడుతుంది. సో ఏకి వచ్చి 10 days, బికి వచ్చి 15 days, సికి వచ్చి 12 days. ఇలా ముగ్గురు కలిసి అసలు ఎన్ని భాగాలు పని చేయాలంటే 3 కలిసేమే మనకి ఆ పని ఎంత అవుతుంది? 10కి 15కి 60 కలిసేం అనేది 60 అవుతుంది. మనం ఇక్కడ తీసుకునే నంబరు ఈ 3 సెట్ ఏమవ్వాలి? విశేషంగా భాగించబడాలి. అటువంటి నంబర్ ఏదైనా పర్వాలేదు. 120 తీసుకుని నో ప్రాబ్లం, 240 తీసుకుని నో ప్రాబ్లం. ఇక్కడ ఏమో సామర్థ్యం మారిపోతా ఉంటుంది, ఇల్లు పెరిగే ఉంది, అంతే, ఇంకేమవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుద్ది? ఏ వ్యక్తి 10 days చేశాడంటే ఎన్నిసార్లు పోతుంది? అది 6 సార్లు. అంటే ఒక్క రోజుకి ఎంత పని చేస్తాడు? 6 భాగాలు పని చేస్తాడు. రోజులు ఇందులో సామర్థ్యం మొత్తం పని కావాలి. బి ఏం చేస్తాడు? 15 4 60 కాబట్టి 4 భాగాలు పని చేస్తాడు ఒక రోజుకి. సి అనే వ్యక్తి అయితే 12 5 60 కాబట్టి 5 భాగాలు పని చేస్తాడు ఒక రోజుకి. సో ఇలా ముగ్గురు కలిసి ఒక్క రోజు ఎంత పని చేస్తారు? 6 + 4 10, 10 + 5 అంటే 15 భాగాలు పని చేస్తారు. ఒక్క రోజులో ఏ కామా బి కామా సిలు ముగ్గురు కలిసి ఎంత భాగం పని చేస్తారు? 15 భాగాలు పని చేస్తారు. ముగ్గురు కలిసి 15 భాగాలు పని చేస్తారు. ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేయాలి? 15 భాగాలు చేయాలి. 15 15 ఒకటిలో 15 4 ఆన్సర్ ఎంత అవుతుంది? 4 days అవుతుంది. అలాగే చేస్తాం జనరల్గా మనం. కానీ నాకు కొన్ని కండిషన్స్, నేను కాలం పనులు కొన్ని కండిషన్ నేను గుర్తుపెట్టుకున్నాను. నాకు తెలుసు 10 15 అనగానే ఈ 2 కలిస్తే 6 రోజుల నుంచి ఇప్పుడు నాకు తెలుసు. సో ఈ రెండింటికి 6 రోజులు వచ్చింది అనుకోండి, 6 రోజులు ఎంత అవుతుంది? 12 + 1 అంటే 3, 12/3 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 4 days. జస్ట్ ఊరికే నోటి మాటలా చెప్పుకుంటా వస్తాం ఆన్సర్. పి అనే వ్యక్తి 1/4 వంతు పనిని 10 రోజులు చేస్తాడు. క్యూ అయితే 40% పనిని 145 days చేస్తాడు. ఆర్ అయితే 1/3 వంతు పనిని 13 days చేస్తాడు. ఎస్ అయితే 1/6 వంతు పనిని 7 days చేస్తాడు. అయితే వీరందరిలో ఫస్ట్ ఎవరు ముందుగా పని పూర్తి చేస్తాడో అని అడిగారు క్వశ్చన్. అంతా చేస్తే ఒకే పని చెప్పండి, ఆన్సర్ ఎంత అవుతాం? సొల్యూషన్ ఏమో చూడగా మన ఆన్సర్ చెప్పగలుగుతుందండి. చూడండి ఇక్కడ అయిపోద్ది. పి అనే వ్యక్తి 1/4 వంతు 6 రోజులు అంటే మొత్తం పని 4 భాగాలు ఉంటే పి అనే వ్యక్తికి ఒక పని ఎంత అయింది? ఒక భాగం 6 రోజులు చేస్తాడు. సో ఈ మొత్తం పని పూర్తి అవ్వాలంటే అంత అవుతుంది 10 daysగా 10 days చేస్తాడు. ఒక్క భాగానికి 10 days అంటే మొత్తం 4 భాగాలు ఎంత అవుతుంది? 40 daysలో ఆ పని మొత్తం పూర్తి చేస్తాడు. ఎవరు? పి అనేవాడైతే. ఇంకో నెక్స్ట్ ఎవరు? క్యూ అన్నాడు. క్యూ 40% పనిని 145 days పడుతుంది. అసలు మన గురించి చేయకూడదు, పక్కన పెట్టేస్తాం. ఎందుకని 100% అనేది ఎంత అవుతుంది? దాదాపు 300 దాడి వెళ్ళిపోతుంది కాబట్టి వద్దు మనకు. అది ఇక్కడ 40 days కదా, మిగతా రిమైనింగ్ అనుకుందాం. ఇది చాలా పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి ఆర్ తీసుకుంటాను. ఆర్ ఎంత? 1/3 వంతు పనిని 13 రోజులు అన్నాను. మొత్తం 3 భాగాల పని ఉంటే వాడు ఎంత చేశాడు? ఒక భాగంలో 13 days చేశాడు కాబట్టి ఒక భాగానికి 13 days అంటే మొత్తం పని పూర్తి అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 39 daysలో పని మొత్తం పూర్తి చేస్తాడు. పిక్యూఆర్ ఇంకెస్తున్నాడు. ఎస్ ఏం చెప్పాడు? 1/6 వంతు పనిని 7 రోజుల్లో చేస్తాడంట. 1/6 వంతు పని 7 రోజులు అంటే ఉద్దేశం ఏంది? మొత్తం వాడికి 6 భాగాల పని ఉంటే ఒక్క భాగం ఎన్ని రోజులు పడుతుంది? 7 days పడుతుంది. సో మొత్తం పని పూర్తి అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 6 × 7 అంటే 42 days పడుతుంది. నాకేం కావాలి? ఈ ముగ్గురులో ముందుగా ఎవరు పని పూర్తి చేస్తారో కావాలి. మీరందరిలో
నలుగురు కదా వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు చేస్తారు ముందు పనిగా? వీడు వచ్చి 40 days, వీడు వచ్చి 42 days. క్యూ అని పడుతుంది 40%గా 145 అంటే ఎంత అవుతుంది? 100%కి ఇంకా ఎక్కువైపోతుంది. 300 days దాటిపోద్ది. సో ఆరంభంది 39 days. సంవత్సరం అయిపోద్ది. 39 daysలో ఆ పనిని ముందుగా 6వ వ్యక్తి పని పూర్తి చేస్తాడు. ఏనే వ్యక్తి ఒక పని ఏం చేస్తాడు? 20 days చేస్తాడు. బి అనే వ్యక్తి అయితే 30 days చేస్తాడు. వారిద్దరూ కలిసి పనిని ప్రారంభించిన కొన్ని రోజులకు బి ఆ పని నుండి వెళ్ళిపోయాను. అయితే మిగిలిన పని ఏం చేశారు? ఇంకా 10 రోజుల్లో ఏ చేశాడు. అయితే బి అనే వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత ఆ పని నుండి వెళ్ళిపోయాడు? బి అనే వ్యక్తి ఏం చేశాడు? పని నుండి వెళ్ళిపోయాడు. సో వీడు వెళ్ళిపోయాడు అంటే ఎన్ని రోజులైతే వెళ్ళిపోయాడు, వాడు ఎన్ని రోజులు పని చేసి నాకు కావాలి అవసరం. చూడండి ఒకసారి. ఏ అనేవాడు 20 రోజులు చేస్తాడు, బి అనేవాడు 30 రోజులు చేస్తాడు. ఒక పనిని వేరుగా చేస్తాడు. ఏ అనేవాడు 20 రోజులు చేస్తాడు, బి అనేవాడు అయితే 30 రోజులు చేస్తాడు. 20కి 30కి కలిసి ఎంత అవుతుంది? 60. అంటే వాళ్ళంతా పని చేయాలి, 60 భాగాలు పని చేయాలి. ఏ చేసినా 60 భాగాలు పని చేయాలి, బి చేసినా 60 భాగాలు పని చేయాలి. నాకు రోజులు ఉంది, మొత్తం పని ఉంది. మనకేమొస్తుంది ఇక్కడ? ఎఫిషియన్సీ, సామర్థ్యం వస్తుంది. ఎంత వస్తుంది? ఏ సామర్థ్యం ఎంత అవుతుంది? 23లో 60 అంటే 3 భాగాలు ఏ సామర్థ్యం అవుతుంది అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 3 భాగాలు చేస్తాడు ఏనే వ్యక్తి. ఇది రోజులు, ఇది సామర్థ్యం, ఇది వచ్చి టోటల్ వర్క్. రోజులు అంటే సామర్థ్యం తీసుకుంటేనే సమానం, మొత్తం పనికి సమానం కాబట్టి. బి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఒక రోజుకైతే 30 రోజులు 60 కాబట్టి 2 భాగాలు పనిచేస్తాడు. ఏ అనే వ్యక్తి అయితే రోజుకి 3 భాగాలు పనిచేస్తాడు. రోజుకి 3 భాగాలు చొప్పున 20 days చేస్తాడు. 23 అంతా 20 రోజులు ఆ పని పూర్తి అయిపోతుంది. బి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఒక రోజుకి 2 భాగాలు పని చేస్తాడు. రోజుకి 2 భాగాలు చొప్పున 30 రోజులు పని చేస్తే ఏమవుతుంది? 60 భాగాల పని పూర్తి అయిపోతుంది. ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? పనిని ప్రారంభించారు. మనం వేరుగా వద్దు, కలిసి అని చెప్పి పనిని స్టార్ట్ చేశారు. పనిని స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు ఏమయ్యాడు? బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ పని మిగిలిపోయింది కదా. సో ఆ పని ఏ వదిలేదు. ఏం చేశాడు? 10 రోజుల్లో ఆ పని పూర్తి చేశాడు. ఏ పని? వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిస్తే మిగిలిన పనిని అన్నాడు. మిగిలిన పని ఎవరు చేశారు? ఏ చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 10 days చేశాడు. అంటే ఏ అనే వ్యక్తి 10 రోజులు పని చేశాడు బి కన్నా ఎక్కువగా. వాడు 10 days పని చేశాడంటే వాడి సామర్థ్యం ఎంత? రోజుకి 3 భాగాల సామర్థ్యం కదా, ఇంటూ 3 భాగాలు అంటే ఎన్ని భాగాలు పని చేశాడు? 30 భాగాలు పని చేశాడు. మిగిలిపోయిన 10 days పని చేశాడు కదా. సో మిగిలిపోయిన పని ఎన్ని భాగాలు? 30 భాగాలు పని చేశాడు. 60లో 30 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? ఇంకా ఈ 30 భాగాలు ఉంది. ఈ 30 భాగాలు ఎవరు చేస్తుంటారు? ఏ బి ఇద్దరు కలిసి ప్రారంభించారు కదా. అంటే ఏ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 30 రోజులు చేశారు. 30 రోజులు కాదు, 30 యూనిట్లు పని చేశారు. ఎన్ని భాగాలు? ఏ అనేవాడు 3 భాగాలు, బి అనేవాడు 2 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు పని చేసిన వాళ్ళు? 5 భాగాలు చొప్పున పని చేశారు వాళ్ళు. ఏ బి ఇద్దరు కలిసి 5 భాగాలు చొప్పున ఎంత అవుతుంది? 6 days, 6 రోజులు పని చేశారు. ఏ బిలు ఇద్దరు కలిసి 6 రోజులు పని చేస్తే చూడండి, కావాలంటే 3 + 2 ఎంత అవుద్ది? 5, 5 6 ఎంత అవుద్ది? 30 భాగాలు పని అయిపోయింది ఇద్దరు కలిసి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 10 భాగాలే కదా, సారీ 30 భాగాలే కదా. ఏం చేశాడు? ఏనేవాడు 10 days చేశాడు కదా. ఏనేవాడు సామర్థ్యం ఎంత? 3 కదా. 3 × 10 ఎంత అవుద్ది? 30 days. ఆ పని ఎంత అయిపోయింది? ఆ పని మొత్తం పూర్తి అయిపోయిందిగా. సరిపోయింది ఆన్సర్ ఎంత? 6 days. థర్డ్ ఆప్షన్. ఇంకొకసారి చూడండి. ఏ అనే వ్యక్తి అయితే ఒక పనిని 20 days చేస్తాడు, బి అనే వ్యక్తి అయితే 30 days చేస్తాడు. వీళ్ళిద్దరు విడివిడిగా చేస్తే ఏమవుతుంది? ఏ వచ్చి 20, బి వచ్చి 30 అవుతుంది. కానీ ఏమనుకున్నారు వాళ్ళిద్దరు? మన ఇద్దరు కలిసి చేద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. కలిసి అంటే 3, 3 + 2 5 భాగాలు చేస్తా వచ్చారు వాళ్ళు. చేస్తూ వచ్చి మధ్యలో ఏమైపోయింది? బి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను ఈ పని చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు.
వీడు వెళ్ళిపోయినా సరే ఏ అనేవాడు ఏం చేస్తాడు, మిగిలిన పనిని 10 రోజుల్లో మిగిలిన పని పూర్తి చేసేస్తాడు. అయితే బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో పని చేసి వెళ్ళిపోయాడో మనకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఇద్దరు కలిసి చేసి పక్కన పెడదాం. ఏ వ్యక్తి ఏం చేశాడు, ఫైనల్గా 10 రోజులు పని చేశాడు. ఏ వ్యక్తి 10 రోజులు అంటే రోజుకి సామర్థ్యం ఎంత ఉంది, ఏ వ్యక్తికి 3 భాగాల సామర్థ్యం ఉంది. అంటే ఏ వ్యక్తి సింగిల్గా ఎంత పని చేశాడు, 30 భాగాలు పని చేశాడు. మొత్తం 60 భాగాల్లో 30 భాగాలు ఏ ఒక్కడే చేస్తారు, రిమైనింగ్ 30 భాగాలు ఎవరు చేస్తుంటారు, ఇంకా ఏ కామా బి ఇద్దరు కలిసి చేస్తుంటారు. ఇద్దరు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు, రోజుకి 5 భాగాలు చేస్తారు. రోజుకి 5 భాగాలు చొప్పున 30 భాగాలు పని చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. సో అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు, 6 రోజులు చేశాడు. అంటే బి అనేవాడు ఎన్ని రోజులు వెళ్ళిపోయాడు, ఇద్దరు కలిసి 6 రోజులు. అంటే ఏ అనే వ్యక్తి 6 రోజులు చేశాడు, బి అనే వ్యక్తి 6 రోజులు చేశాడు. అంటే బి అనేవాడు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు, 6 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఇదే క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు పని చేశాడంటే, ఇక్కడ మిగిలిన పని వచ్చి ఎన్ని రోజులు చేశాడు, 10 డేస్ చేశాడు. ఇక్కడ బి దగ్గర ఎన్ని రోజులు చేశాడు, 6 డేస్ చేశాడు. మొత్తం అన్నీ అయిపోతాడు, 16 డేస్ పని చేసినట్టు అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కాలం పని నుంచి మరి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, కాలం పని చాప్టర్ అంటే వెరీ ఈజీగా ఉంటుంది. కాన్సెప్ట్ మనకు అర్థమైందంటే ఈ చాప్టర్లో మనం 10 మార్క్స్ 10 తెచ్చుకోవచ్చు. ఈ చాప్టర్ నేను PDF కూడా ఇస్తాను. నా నోట్స్ చూడండి, ప్రీవియస్ మీ దగ్గర ఉన్న నోట్స్కి నా నోట్స్కి చాలా వేరియేషన్స్ ఇస్తాను, మంచి క్వశ్చన్స్ ఇస్తాను. మీకు కాన్సెప్ట్గా అర్థమైంది అనుకోండి, క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది టైం వరకు. ఓకే, థ్యాంక్ యూ.